ముర్రాలో ఏంటంటే కల్తీ వస్తున్నాయి. హర్యానా నుంచి డైరెక్ట్ వచ్చినా కూడా మీకు కల్తీ వస్తుంది. వేరే స్టేట్స్ యూపీవి ఆడైడై కలిసి వస్తుంది. రేట్ వచ్చేసి 1,05,000. 1,05,000 చెప్తున్నారు. రేట్ వచ్చేసి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. గేదె ఉంది కానీ పాలలో వెళ్తుంది. 23 తారీఖు జాతర ఉంది. టోటల్ ఆ రోజు మీకు 140 నుంచి 150 గేదెలు అవైలబుల్ ఉంటాయి. 1,25,000 చెప్తున్నారు. రేట్ కూడా చెప్పండి. మిల్క్ రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. ఇక్కడైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే మసీర్. నమస్తే అన్న. ఒక్కసారి ఈ రోజు మనకి ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి? మనకి వచ్చేసి టోటల్ హర్యానా, మనకి జాఫరాబాద్ బన్నీ టోటల్ ఉన్నాయన్న. ఓకే. టోటల్ 140 నుంచి 150 వరకు గేదెలు అవైలబుల్ ఉంటాయి. ఓకే. 23 తారీఖు మన తన జాతర ఉంది. ఓకే. చూసుకోవచ్చు. 23వ తారీఖు కూడా జాతర ఉందంటే రైతులు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. 140 నుంచి 150 గేదెలు అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ఆ రోజు అయితే. చూసుకోవచ్చు. వీటి గురించి ఒక్కసారి చెప్పరా? జాఫరాబాద్ అన్న. జాఫరాబాద్ థర్డ్ లాక్టేషన్ 3వ ఈతలో ఉంది. ఇవన్నీ కూడా మనకి అన్ని జాఫరాబాద్ అని ఇప్పుడు ప్రెజెంట్ అన్ని జాఫరాబాద్ బూరి చూసుకోవచ్చు. మీరు చాలా మంది ఇష్టపడతారు ఇలాంటి బ్రీడ్ అయితే. 24 లీటర్స్ కెపాసిటీ అన్న రైతు అన్నది. 24 లీటర్ల పాలు అన్నాడు రైతు. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకోండి. బ్రీడ్ అయితే చాలా బాగుంది. జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది 24 లీటర్ల పాల కెపాసిటీ. 24 లీటర్ రైతు అన్నాడు కానీ 20 లీటర్ అయితే కన్ఫర్మ్ మనం పెట్టుకోవచ్చు. చెప్పొచ్చు. 20 లీటర్లు అయితే చెప్పొచ్చు అని చెప్తున్నా. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్నో అయితే ఉంటుంది అందాది అది ఇప్పుడు ఇంతే 3 అయితే ఉంటుంది. డెలివరీ అయిందా? ఇది కాలేదు, ఇంకా డెలివరీ కాలేదు. ఇంకెన్ని రోజులు టైం ఉంది? 3 to 2 days లో అయిపోతుంది. ఒక 2-3 రోజుల్లో డెలివరీ అయ్యి మనకి 14 to 15 days అవుతుంది. ఇది అయితే 14 to 15 days అవుతుంది. దీని పాల కెపాసిటీ ఎన్ని పాలు ఇస్తుంది? 16 లీటర్స్ రెడీ ఉన్నాయన్నా. 16 లీటర్లు 20 దాటి వెళ్తుంది. 20 దాటి వెళ్తుంది అని చెప్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది మనకి బూరి గేదె అన్న. జాఫరాబాద్ బూరి చాలా మంది ఇష్టపడతారు ఈ బ్రీడ్. ఇది వచ్చేసి మనకి 14 లీటర్స్ ఇప్పుడు పాలు రెడీ ఉన్నాయి. 14 లీటర్ ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? డెలివరీ అయ్యి మనకి 12 days అవుతుంది. 12 రోజులు అవుతుంది. 14 లీటర్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. 16 లీటర్స్ దాటి వెళ్తుంది అన్న. 16 లీటర్ల వరకు పోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే 14 రెడీ ఉన్నాయి. ఇప్పుడు 14 లీటర్ అయితే ఇప్పుడు దీని దగ్గర ఉన్నాయి. 12 రోజులు అయితే డెలివరీ అయింది. 12 days అయితే అయిపోయిందని చెప్తున్నారు. దూడలన్నీ సేఫ్ ఉన్నాయి. దూడలన్నీ సేఫ్ ఉన్నాయి. దూడలన్నీ కూడా సేఫ్ ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది. 3వ ఈతలో ఉంది. అది వచ్చేసి మనకి థర్డ్ లాక్టేషన్ అన్న. 3వ ఈతలో ఉంది. ఇది కూడా 16 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. 16 లీటర్ల సైజ్ మాత్రం చాలా బాగుంది. హెవీ సైజ్ ఉన్నాయి బఫెలోస్ అయితే. జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించింది. ఇలాంటి గేదెలు మనకి వస్తాయన్నా. ఇంకొక 2 loads వస్తున్నాయి. ఇలాంటివేనా? ఇలాంటివి వస్తున్నాయి. ఇంకా 2 loads వస్తున్నాయి. ఇంకొక 2 loads కూడా జాతర వరకు అన్ని రెడీ అయితే. జాతర వరకు కూడా మొత్తం కూడా ఇలాంటి గేదెలు కూడా మనకి జాతరలో కనిపిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. మిల్క్ కెపాసిటీ అయితే 20 లీటర్ల వరకు ఉంటుంది. 10 లీటర్స్ నుంచి 20 లీటర్స్ వరకు మిల్క్ కెపాసిటీ గేదెలు వస్తాయన్న. ఓకే. 10 లీటర్ల నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా ఫామ్లో అయితే ఉంటాయి. ఇక్కడ జాతర కూడా 23వ తారీఖు ఉంది. మీకు ఎవరికైనా దూరం నుంచి రావాలనుకున్న రైతులు కూడా రావచ్చు. చూసుకోవచ్చు. జాఫరాబాద్ ముర్రా ఒక రోజు ఉండొచ్చు. మొత్తం స్టే చేయడానికి ప్లేస్ ఉంటుంది. అంత ఓకే. స్టే చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. స్టే చేయడానికి కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అన్ని కూడా చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు. మన తన ₹1,00,000 నుంచి 2,50,000 వరకు రేట్ ఉందన్న. ఓకే. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ రేట్ ఉన్నది. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ పాల కెపాసిటీని బట్టి రేట్ ఉన్నది గేదెలది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2వ ఈతలో ఉంది. ఇది ఎన్ని రోజులు అవుతుంది? ఇది డెలివరీ 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. అది ఏని మనకి 11 days అవుతుంది. 11 days అవుతుంది. 12 లీటర్ రెడీ ఉన్నాయి. దీని దగ్గర 16 లీటర్ పాలు ఇస్తుంది. 16 లీటర్ వరకు పోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. అన్ని కూడా మంచి క్వాలిటీ చిన్న రింగ్. ఇది చిన్న రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని చూసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అది వచ్చేసి ఇప్పుడు 3వ ఈత అన్న. 3వ ఈతల 16 లీటర్స్ కన్ఫర్మ్ అన్న. ఓకే. 16 లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చిన్న రింగ్ క్వాలిటీ మంచి ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు ఉన్నాయి. అట్లాగే బన్నీ జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన గేదెలు కూడా రేమత్ డైరీ ఫామ్ లో ఉన్నాయి. మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే నేరుగా రావచ్చండి. ఇది వచ్చేసి ఇప్పుడు ఇదే థర్డ్ లాక్టేషన్ అన్న. ఓకే. డెలివరీ అయితే 3వ ఈత. ఎన్ని రోజులు ఉంది టైం? ఇంకా ఇలా నైట్ లేకుండా రేపు పొద్దుగాల లోపల డెలివరీ అయిపోతుంది. ఓకే. ఈ రోజు నైట్ కానీ రేపు పొద్దుగాల కానీ డెలివరీ అయ్యే గేదె ఇది. డెలివరీ అయితే మనకి అందాదా ఒక 14 నుంచి 16 లీటర్ మధ్యలో పాలిస్తుంది. ఓకే. 14 నుంచి 16 లీటర్లు. క్వాలిటీ చూస్తే ఎవరైనా 20 అంటారు కానీ మనం 16 లీటర్స్ 14 to 16 లీటర్స్ అయితే కన్ఫర్మ్ అన్న. ఓకే. 14 to 16 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో చూసుకోవచ్చు. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. బన్నీ ఇప్పుడు ఇంత 3వ అయితే గేదె మనకైతే ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ₹1,00,000 నుంచి ఉన్నాయన్న. 2,50,000 వరకు ఉన్నాయి. ₹1,00,000 కూడా ఒక 2 to 3 గేదెలు ఉన్నాయి. అవి కూడా చూపిస్తారు. ఓకే. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా. బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయి అన్ని కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇప్పుడు టోటల్ వచ్చేసి ఇప్పుడు 106 ఉన్నాయన్న. ఇది కూడా మనకి 14 లీటర్స్ వరకు ఇస్తారు. 14 లీటర్ 14 లీటర్ వరకు పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి 6 days టైం ఉందా? 6 days 6 రోజులు అయితే టైం ఉంది. దీని దగ్గర డెలివరీ అవ్వడానికి అయితే ఇప్పుడైతే 23వ తారీఖు అయితే జాతర ఉందండి ఇక్కడ. చూసుకోవచ్చు.
ఇదే ప్లేస్ లో కదా బషీర్? అలా ఇదే ప్లేస్ లో ఉంటుంది జాతర. ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ లో లాస్ట్ ఇయర్ వీటి నుంచి మీకు రోడ్ వరకు రోడ్ మొత్తం వరకు గేదెలే ఉంటాయి. లాస్ట్ ఇయర్ చేసినట్టే ఈ ఫామ్ లా ఇంకా ఇంకా వెనకాల ఒక ఫామ్ ఉంది, అది కూడా సేమ్. ఓకే, ఇక్కడైతే జాతర ఉంటుందండి రేమంత్ డైరీ ఫామ్ లో. మీకు ఎవరైనా రావాలంటే నేరుగా రావచ్చండి. ఇప్పటి నుంచి కాదన్న జాతర చాలా మనకి తాత వాళ్ళ నుంచి చాలా పాత నుంచి చేస్తారు. బర్ల ఫీల్డ్ ఎవరు ఉన్నారు ఇది కరెక్ట్ పాత మంచి వాళ్ళే చేస్తారు ఇది మెయిన్ గా. ఓకే, దీని గురించి కొత్తలు కూడా స్టార్ట్ చేసారు కానీ మెయిన్ గా అందరికి తెలిసిన విషయం పాత వాళ్ళే ఓకే కంటిన్యూ చేస్తారు ఆ రీతి. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది మనకి వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది, 3వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ ఉందా? దాంతో ఇప్పుడు 11 లీటర్స్ to 10 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, అది కూడా మనకి 14 లీటర్స్ దాటిస్తుంది. 14 లీటర్ దాటిస్తుంది. చూసుకోవచ్చు. మనకి 12 నుంచి 14-15 లీటర్స్ వచ్చినాయి అన్న పెద్దవి. ఓకే, పాలలో మంచి వెళ్తుంది అన్న. ఇది మనం 14 అంటున్నాం కానీ 16 లీటర్ కూడా దాటుతుంది గేదె. ఓకే, ఇది పేపర్ అంటారు మా దాంట్లో ఇట్లా. అచ్చా, చర్మం స్కిన్ క్వాలిటీ బట్టి. ఇది కూడా మనకి 12 to 14 లీటర్స్ ఇస్తుంది అన్న పాలు. ఓకే, 12 నుంచి 14 లీటర్ పాల కెపాసిటీ. రేట్ వచ్చేసి 1,05,000. 1,05,000 చెప్తున్నారు రేట్ వచ్చేసి. అడ్డర్ క్వాలిటీ చూసుకోండి. మీడియం సైజ్ గేదె ఉంది కానీ పాలలో వెళ్తుంది. డెలివరీ అయిందా? ఇది డెలివరీ కాలేదన్న. ఎన్ని రోజులు ఉంది ఇంకా? ఒక 4 days to 3 days టైం తీసుకుంటుంది. ఓకే, 3-4 days అయితే టైం పడుతుంది మనకైతే డెలివరీ అవ్వడానికి. చూసుకోవచ్చు, దీని అడ్డర్ క్వాలిటీ కూడా 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. పాలు అయితే మనం ఎన్ని పెట్టుకోవచ్చు? పాలు అయితే మనం 10 లీటర్ పెట్టుకోవచ్చు. 10 లీటర్లు పెట్టుకోవచ్చు. ఏ గేదెకైనా పెద్ద గేదెలకు కూడా మనం 10 లీటర్ పెట్టుకోవాలి. ఓకే, ఇక మనం మంచిగా ఫీడింగ్ చేసుకుంటే 14 కూడా ఇస్తుంది, 12 కూడా ఇస్తుంది. ఇది కూడా మనకు డెలివరీ ఇయ్యాలకి సెకండ్ డే రెండో రోజు ఇది. దీనికి పాల కెపాసిటీ ఇది కూడా మనకి 10 లీటర్స్ దాటి ఇస్తుంది. 10 లీటర్ పైన 12 లీటర్స్ ప్లస్ ఇస్తుంది ఇది కూడా. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. ₹1,00,000 అన్న. ₹1,00,000 ఇదేనా? ఓకే, 1 lakh గేదె అని చెప్పారు కదా, ₹1,00,000 ఇదే గేదె ₹1,00,000. ఇదైతే మనం 10 లీటర్ పెట్టుకోవచ్చు. 10 లీటర్ పెట్టుకోవచ్చు. 10 ఇయర్ సెకండ్ డే అది డెలివరీ. సెకండ్ డే రెండో రోజు డెలివరీ అయ్యేది. ఇప్పుడైతే మనకి ఎన్ని పాలు తీసి చుండు పాలు అవి దూద్ కితా 8-9 లీటర్ ఇప్పుడు రెడీ ఉంది అన్న. 8-9 లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 4 లీటర్లు అట్లా తీస్తుందని చెప్తున్నారు. 10 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. ₹1,00,000 ఈ గేదె రేట్ వచ్చేసి. చూసుకోవచ్చు. బన్నీ అయితే ఏంటి? బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదె ఇది. ఇప్పుడు టోటల్ ఇక్కడ 55 ఉన్నాయి. ఓకే, అక్కడ పక్కన ఫార్ములా కూడా మనకి ఉన్నాయి. దగ్గర ఆడ ఒక 50-51 ఆడ ఉన్నాయి. ఆడికి పోయి కూడా చూద్దాం ఒకసారి. అయితే వీడియో అయితే కంటిన్యూషన్ చూడండి. ఆడ గేదెలు ఎట్లా ఉన్నాయి ఏంటి అని చూపిస్తాను. బన్నీ జాఫరాబాదీ అనేది ఎప్పటికీ మనకి మోసం అనేది లేదు ఆ బ్రీడ్ లా. ఓకే, ముర్రాలో ఏంటంటే కల్తీ వస్తున్నాయి. హర్యానా నుంచి డైరెక్ట్ వచ్చినా కూడా మీకు కల్తీ వస్తుంది. వేరే స్టేట్స్ యూపీవి ఆడైడై కలిసి వస్తున్నాయి హర్యానా నుంచి వచ్చిన. ఈ గేదె గురించి ఒకసారి చెప్పవా? ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉందన్న. రెండో ఈతలో ఉందా? రెండో ఈత మీద ఉంది. ఇప్పుడు 12 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉంది. ఇప్పుడు రెడీ ఉన్నాయి 12 లీటర్లు. ఇప్పుడు ఏనే అది 3 days ఇయ్యాలకి. ఓకే, 3 రోజులు అవుతుంది. 3 రోజు జున్ను పాల మీద 12 లీటర్స్ to 11.5 మీద రెడీ ఉంది. అది రెడీ ఉంది. దూడలు ఇట్లా అన్ని సేఫ్ ఉన్నాయి. అన్ని సేఫ్ ఉన్నాయి. సేఫ్ ఉన్నాయి దూడలు. 16 లీటర్స్ ప్లస్ కెపాసిటీ. 16 లీటర్ ప్లస్ కెపాసిటీ. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుందండి, చాలా బాగుంది. 23 తారీఖు జాతర ఉంది. టోటల్ ఆ రోజు మీకు 140 నుంచి 150 గేదెలు అవైలబుల్ ఉంటాయి. ఓకే, అన్ని మిల్కింగ్ ఉంటాయి. మిల్కింగ్ అన్ని ప్లస్ ఒక 20 ఆవులు ఉంటాయి. ఓకే, టోటల్ ఆ రోజు మనకి సంవత్సరం జరిగే జాతర ఉంటుంది బర్లది. జనవరి మంత్ లో ఉంటుంది. ఇదే 23కి ఉంది. ఇప్పుడు వచ్చే 23కి ఉంది. ఆ రోజు అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే, చూసుకోవచ్చు. జాతర కూడా ఉందని చెప్తున్నారు. రెహమత్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే. ఇదైతే మనకి 12 లీటర్ రెడీ ఉన్నాయి. 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. గుమాలో పోయి చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందని రేటు విషయం కూడా మనం అయితే అడుగుదాం ఒకసారి. ఇదైతే మనకి 12 లీటర్లు అయితే జున్ను పాల మీద రెడీ ఉందని చెప్తున్నారు. రెడీ ఉన్నాయి. రైతులు అయితే ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ రెండో ఈతలో ఉంది. పాల కెపాసిటీ దీనిది ఇప్పుడు దీంతో 9 లీటర్ రెడీ ఉంది. 9 ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? జున్ను పాల మీద ఉంది. అది జున్ను పాల మీద ఉంది. సెకండ్ డే అది. ఓకే, రెండో రోజే ఇది జున్ను పాల మీద ఉంది. 4 పళ్ళ మీద ఉంది. ఓకే, చూసుకోవచ్చు. మనకి క్వాలిటీని బట్టి కూడా చూడండి. క్వాలిటీ కూడా చిన్న రింగ్ ఉంది. చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు. రెండో ఈత పడ్డాయి ఇది. ఇప్పుడు మనకి ఇంకా మనకు ఒక 16 లీటర్స్ ప్లస్ 16 లీటర్. ఓకే, మనకి ఇంకో 4-5 రోజులు పోతే మనకైతే పూర్తి పాలలోకి వస్తుంది. ఇప్పుడైతే జున్ను పాల మీద ఉంది. అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని కూడా 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాలు చెక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే పాల గ్యారంటీ ఉందా? పాల గ్యారంటీ ఉందా? పాల గ్యారంటీ వరకు మన సైడ్ నుంచి పాల గ్యారంటీ ఉంటుంది. ఓకే, 15 రోజుల వరకు అయితే మీరు ఇంటికి తీసుకెళ్ళాక 15 రోజుల వరకు అయితే ఇక్కడ పాల గ్యారంటీ ఉంది. గ్యారంటీ ఉంటుంది అన్న. 2 పూటలు మీరు వీడియో చూసుకోవచ్చు. మీ డైరీ కార్డు కూడా అంటే మనం చూపిస్తారు. ఓకే, మనం మంచిని పంపి అట్లా ఏం డౌట్ రాదు పాల కాడ. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే ఒకసారి ఈ రేట్లు ఎంత నుంచి ఎంత ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు?
రేట్లు వచ్చేసి మన తాన ₹1,00,000 నుంచి ₹2,50,000 వరకు ఉన్నాయి రేట్లు. ఓకే, ₹1,00,000 నుంచి కూడా స్టార్టింగ్ ఉన్నాయి. మీడియం గేదెల నుంచి చాలా టాప్ క్వాలిటీ గేదెలు కూడా ఉన్నాయి. ఓకే. ₹1,00,000 నుంచి ₹2,50,000 వరకు ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. రెండో ఈతలు ఉంది, హైట్ క్వాలిటీ. నిన్న రాత్రి డెలివరీ అయింది. రాత్రి డెలివరీ అయింది. ఇది రాత్రి అయింది డెలివరీ. చూసుకోవచ్చు. ఎన్ని పాలు ఇప్పుడు జున్ను పాలు ఎన్ని ఇచ్చింది పొద్దున? జున్ను పాలు పొద్దుగాల 5 లీటర్ పిండి. 5 లీటర్ పిండిరు. ఓకే, చూసుకోవచ్చు. మనకి అది కూడా మినిమం 14 దాటుతుంది అన్న. 14 దాటుతుంది. అన్ని మినిమం మనకు 12 నుంచి 20 లీటర్స్ మధ్యలో గేదెలు వచ్చినాయి మనతో. 12 లీటర్ నుంచి 20 లీటర్ పాలు ఇచ్చే గేదెలు వచ్చినాయి అన్ని టోటల్. క్వాలిటీ చూసుకోండి. మనకైతే రెండో ఈతలు ఉందని చెప్తున్నారు. నిన్న నైట్ డెలివరీ అయింది. నైట్ డెలివరీ అయింది. ఈ రోజు అయితే 5 లీటర్ పాలు అయితే మార్నింగ్ తీసారు. జున్ను పాలు వచ్చేసి మనకైతే 16 లీటర్. రాత్రి కొంచెం మనం ఆపుతాం, ప్లస్ పొద్దుగాల అట్లది పొద్దుగాల తీసారు. ఓకే, మనకైతే 16 లీటర్లు అయితే వరకు వెళ్ళవచ్చు. 16 లీటర్ యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే 16 లీటర్లు అని చెప్తున్నారు. ఇంకొక గేదె తీసుకొస్తారు. 16 లీటర్ అయితే కన్ఫర్మ్ గానీ 16 లీటర్ ఎక్స్పెక్టేషన్. ఓకే, 14 కన్ఫర్మ్. 14 అయితే కన్ఫర్మ్. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా బన్నీది అన్న గేదె. బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదె. దీని తర్వాత ఇప్పుడు మనకి 10 లీటర్స్ రెడీ ఉన్నాయన్న. 10 లీటర్ రెడీ ఉన్నాయి. 10 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, మనకి ఇప్పుడు అది కూడా 14 దాటుతుంది. 14 దాటుతుంది. ఓకే, 14 కూడా ఇన్ని మనకి 6 డేస్ 5 డేస్ అవుతుంది. ఓకే, 5-6 రోజులు అవుతుంది. డెలివరీ అయినాయి ఉన్నాయి. అన్ని ఫ్రెష్, అన్ని 10 రోజుల లోపు డెలివరీ అయినాయినా? 8 రోజుల లోపు. 8 రోజులు. ఓకే, 8 డేస్ డెలివరీ అయ్యేటివి కూడా మన పక్కన ఫామ్ కార్డ్నే ఉన్నాయి. ఓకే, 8 డేస్ లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు కావాలన్నా, ముర్రా కావాలన్నా, జాఫ్రాబాద్ కూడా 3 బ్రీడ్లు ఇక్కడ ఉన్నాయి. మీకు బెస్ట్ ప్రైస్ లో దొరుకుతుంది అన్న. మంచి ప్రైస్ లో కూడా ఇయర్ లో వచ్చే ఒక్క రోజు ఉంటది మాది జాతర. ఓకే, ఆ రోజు మనము ప్రాఫిట్ అనేది చూడం. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలి మనకి. కస్టమర్ తన మన లైక్ ఉండాలి మన గేదెలు అనేది మనకు ఉంటది. ఓకే, ఆ రోజు అయితే 140 బఫెలోస్ అవైలబుల్ ఉంటాయి. 140 నుంచి 150 ఉంటాయి. 150 ఉంటాయి టోటల్. ఓకే, ఇప్పుడు ఈ జాగాలో అయితే మనకి నియర్లీ 100 ఈడ వస్తాయి. 100 ఈడ వస్తాయి. మన ఆ షెడ్ కాడ 50-55 అట్లా వస్తాయి ఆడ. ఓకే, చూసుకోవచ్చు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా వచ్చేసి మనకి 12 లీటర్స్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అందాదా? అది కూడా 2 రోజులే అవుతుంది. 2 రోజులు అవుతుంది. జున్ను పాలే ఉన్నాయి. అవి కూడా జున్ను పాలే ఉన్నాయని చెప్తున్నారు. మనకైతే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అది కూడా 14 దాటిస్తుంది. 14 దాటుతుంది. ఓకే, మనం 16-18 చెప్పడం కాదన్న. రైతు కాడ పోయి ఇవ్వాలి పాలు. అది ఓకే, ఖచ్చితంగా పాలు ఇస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ అది. 2 లీటర్ గొప్పతనం చెప్పుకోవడం కాదు. ఓకే, ఓకే. మీరు అడర్ క్వాలిటీ చూడండి ఒకసారి. చూసుకోవచ్చు మీరు. దీని హైట్ సైజ్ చూసుకోండి. అన్ని కూడా చూసుకోండి. రైతులు ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పాల గ్యారంటీ కూడా ఇంటి దగ్గర 15 రోజుల వరకు కూడా ఇస్తా అని చెప్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే రెహమత్ డైరీ ఫామ్ చెప్తున్నారు. ముసిర్, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా బన్నీదే అన్న గేదె. బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదె ఇది కూడా. ఓకే, దీంతో ఇప్పుడు 11 లీటర్స్ రెడీ ఉన్నాయన్న. 11 లీటర్లు అయితే దీని దగ్గర. ఇవాళకి 5th డే ఉంది. 5th డే ఉంది. 5వ రోజు అవుతుంది. ఇప్పుడైతే 11 లీటర్స్ పాలు ఇస్తుంది. ఇప్పుడు రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత వరకు పోవచ్చు? అది కూడా 14 దాటిస్తుంది. 14 దాటుతుంది. 13 to 14 దాటిస్తుంది. అది అన్ని కూడా 13-14 లీటర్ల వరకు పోవచ్చు అని చెప్తున్నారు. రైతులు తీసుకున్నప్పుడు మనకి ఇట్లాంటి గేదె కావాలంటే మనకు 140-135 ఇట్లా పడిపోతుంది. ఓకే, మనం 14 లీటర్స్ చెప్పిన రైతు 6 లీటర్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. 12 లీటర్ వరకు అయితే వాళ్ళు ఇక్కడ 14 చూసుకున్నా కూడా ఇంటికాడ పోయి 12 లీటర్స్ ఎక్స్పెక్ట్ పెట్టుకొని వినుకోవచ్చు. ఓకే, రేట్ కూడా ఒక 10,000 రీజనబుల్ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ మంచిది. దీంతో కూడా ఇప్పుడు 9 లీటర్ రెడీ ఉన్నాయి. 9 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. నిన్న రాత్రి డెలివరీ అయింది. అయిందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అంటే జున్నుపాల మీదనే ఉన్నాయి. అన్ని కూడా మనకి ఎక్కువగా జున్నుపాల మీదనే ఉన్నాయి గేదెలు వచ్చేసి. చూసుకోండి మీరు. పాలు చెక్ చేసుకోండి. పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు మీరు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. రేట్లు చాలా పిరమైన. ఓకే, మా దేశంలో అయినా ఈడైనా చాలా రేట్లు హై ఉన్నాయి. ఓకే, ప్లస్ ఇంకొకటి జంగల్లో కూడా మాల్ వెళ్తలేదు అంత ఫస్ట్ లెక్క. ఇక మనము రోజుకి ఎన్నో బర్లు ఇక మనకి కంపెనీస్కి పోతున్నాయి. అవి ఇవి అవుతున్నాయంటే ప్రొడక్షన్ ఎక్కువ లేదు. అవును, దానివల్ల కొంచెం అది డిమాండ్ పెరిగింది. రేట్లు అయినా ఏ దాంట్లో అయినా డిమాండ్ ఆడ దేశంలో కూడా పెరిగి ఉంది. మన తాను కూడా పెరిగి ఉన్నాయి. ఓకే, ఓకే. దీని గురించి ఒకసారి ఇట్లాంటి సూడి గేదెలు ఉంటే అమ్ముతున్నాయి అన్న. ₹1,00,000 లెక్క ఒట్టి గేదెలు. సూడి గేదెలు కూడా ₹1,00,000 అమ్ముతున్నాయి. 1,00,10 మంచి టాప్ క్వాలిటీ ఉంటే 1,10,10 ఓకే అట్లా అమ్ముతున్నాయి సూడి గేదెలు 4 months. ఓకే, చూసుకోవచ్చు. రేట్లు అయితే ఇప్పుడు 2 ఈత పడ్డాయి. ఇది పాల కెపాసిటీ అందాదా దీన్ని? దీంతో ఇప్పుడు 11 లీటర్స్ రెడీ ఉన్నాయి. 11 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 11 లీటర్స్ ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఓకే, అది కూడా మనకి 12 లీటర్స్ దాటి 12 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. మీడియం సైజ్ ఉంది. మీడియం సైజ్ 12 లీటర్స్ దాటి వెళ్తుంది. ఓకే, కానీ మంచి జాతి. మంచి జాతి. బందవచ్చు. చూసుకోవచ్చు. కలర్ లో ఉన్నాయన్నా. బన్నీలో ఉన్న గేదెలు అన్ని జెడ్ బ్లాక్ ఉన్నాయి కలర్. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా మనకి నిన్న రాత్రి డెలివరీ అయింది. నిన్న రాత్రి డెలివరీ అయింది. అన్ని కూడా నిన్న మొన్న డెలివరీ అయిన గేదెలు అండి. 2-3 రోజులు డెలివరీ అయిన గేదెలు. జున్నుపాలు ఉన్నాయి. దానికి జున్నుపాల మీదనే ఉన్నాయి అన్ని కూడా. సార్ విండర్ కాబట్టి కొంచెం స్టాక్ చేసి ఉన్నాయి. ఓకే, ఓకే. ఇది కూడా బన్నీది అన్న. బన్నీ బ్రీడ్ సంబంధించింది. బన్నీ బ్రీడ్ కి సంబంధించిన గేదె ఇది. ప్లస్ ఈ గేదె తాను ఇప్పుడు 15 లీటర్స్ to 14 లీటర్స్ రెడీ ఉన్నాయన్నా. ఓకే, 14-15 లీటర్లు రెడీ ఉన్నాయి దీని దగ్గర. 14-15 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి భరతానా. ఓకే, చూసుకోవచ్చు. పాలు అయితే చెక్ చేసుకున్న మనకి 5 days అవుతుంది. ఇంకా 5 రోజులే డెలివరీ అయింది. ఇది
మనకైతే ఇక్కడ వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు, మీరు చూసుకోవాలండి. పాలు చెక్ చేసుకొని నేరుగా చూసుకొని తీసుకోవచ్చు. పాలు అయితే మీరు చెక్ చేసుకొని తీసుకోండి, దీని క్వాలిటీ చూసుకోవచ్చు. ఇదైతే మనకి జంగల్ నుంచి వచ్చిన గేదెలు, జంగల్ నుంచి వచ్చిన గేదెలు సంబంధించిన గేదెలు. జల్దీ దిగిపోతే పాలు కొన్ని టైం తీసుకుంటాయి. ఓకే, జల్దీ దిగింది పాలు చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇప్పుడైతే రెడీ ఉన్నాయి దీని దగ్గర పాలు అయితే 14 లీటర్లు రెడీ ఉన్నాయి. 14 లీటర్ అయితే 14 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇంకొక గేదె కూడా తీసుకొస్తున్నారు. అన్ని కూడా బన్నీ, ముర్రా, జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. రేమత్ డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఉడంగడ్డ చూసుకోవచ్చు, ఆరంగర్ క్రాస్ కోడ్ దగ్గరలో ఉంటుంది. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా? పాల కెపాసిటీ ఇది కూడా మనకి 14 లీటర్స్ దాటి వెళ్తుంది. 14 లీటర్ దాటుతుంది. డెలివరీ అయ్యాల థర్డ్ డే జున్ను పాలు మీద ఉంది. జున్ను పాలు ఇప్పుడు మార్నింగ్ అయిపోయినాయి. ఓకే, ఓకే, మంచి పాలు అయితే కలుస్తాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి ఎన్ని లీటర్ వరకు పోవచ్చు అందాదా? 14 లీటర్స్ దాటుతుంది. ఓకే, 14 లీటర్ల 14 లీటర్ ప్లస్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోండి. ఒక గేదెని చూడగానే రైతుకైతే అవగాహన అనేది కంపల్సరీ ఉండాలి. ఒక గేదెని చూడ గుర్తుపడతారు ప్రకారం మీరు చూసుకోవాలి. రైతులు అనేది అనుభవం ప్రకారం చూసి తీసుకుంటేనే బాధపడతారు. అవును, అందుకోసమనే అవగాహన రైతులు కొనుగోలు చేయాలి. ఇప్పుడు నేనున్నా, నా సొమ్ము ఉంది, నేను మంచిగానే ఉందని చెప్తా. అంతే, అవును, నాది ఉంది, నేను మంచిగానే ఉందని చెప్తా. నా లెక్క ఎవరైనా ఉండని నా సొమ్ము ఉన్నప్పుడు ఎవరైనా మంచిదే అంటారు. దాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవడం మన స్టెప్. అది అవును. ఇక్కడ ఇంకొక గేదెలు కూడా తీసుకొస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పండి ముస్లిం. ఇది కూడా ఇప్పుడు థర్డ్ లాక్టేషన్, మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా? దీంతో ఇప్పుడు 10 లీటర్స్ రెడీ ఉన్నాయి. 10 లీటర్లు రెడీ ఉన్నాయి. 12 దాటే ఇస్తుంది అన్న. ఓకే, 12 లీటర్ల పైన ఇచ్చే గేదె 10 లీటర్లు అయితే చూసుకోవచ్చు. మీరు క్వాలిటీని చూసుకోండి. ఎక్కడైనా కూడా క్వాలిటీ చూసుకుంటే దాని ఈతను బట్టి పాల కెపాసిటీ రేట్ అనేది మారుతుంటుంది. ₹1,00,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. దీని గురించి ఒకసారి. ఇది కూడా వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్, రెండో ఈతలో ఉంది. దీని పాల కెపాసిటీ అందాదా? దీంతో ఇప్పుడు 13 లీటర్స్ రెడీ ఉన్నాయి. 13 లీటర్లు అయితే దగ్గర 8-9 రోజులు అవుతుంది. 8-9 రోజులు అవుతుంది. ఓకే, 13 లీటర్స్ అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రెడీ ఉన్నాయి. 13 లీటర్స్ అయితే ఇంకా పెరుగుతాయి. 15 to 16 లీటర్స్ వెళ్తుంది, కానీ 14 అయితే కన్ఫర్మ్. ఓకే, చూసుకోవచ్చు. 14 లీటర్లు అయితే కన్ఫర్మ్ అని చెప్తున్నారు. దీని అంటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ అనేది మారుతుంటుంది. సైజ్ బాగుంది, సైజ్ అయితే బాగుంది. ఇది బందో దీని అంటర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి గుజరాత్, హర్యానా నుంచి అయితే లోడ్ దిగినాయి అని చెప్పారు. ఇది ఇప్పుడు మనకు వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద ఉంది. మూడో ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందా? పాల కెపాసిటీ 14 లీటర్స్ అన్న. 14 లీటర్స్. ఓకే, చూసుకోవచ్చు. మీడియం సైజ్ గేదె ఉంది బన్నీది. ఓకే, దీని రేట్ 1,25,000. 1,25,000 చెప్తున్నారు. రేట్ కూడా చెప్పడం మిల్క్ ఎవరికైనా మనం 12 లీటర్స్ గ్యారంటీ మీద చూపించి ఇద్దాం. ఒక 12 లీటర్ గ్యారంటీ మీద ఇస్తారంటే 1,25,000 చెప్తున్నారండి. దీని రేట్ వచ్చేసి మీడియం సైజ్ ఉంది, కానీ పాలలో వెళ్తుంది. ఓకే, ప్రెగ్నెంట్ అయ్యి 8 months 7 months వరకు కూడా ఇస్తాయి. ఓకే, ఇచ్చే గేదెలు ఇప్పుడు మినిమం 80% అయితే 6 to 7 months వరకు లోపల ఆపుతాయి. ఓకే, కొన్ని ఒక 20% 8 months వరకు కూడా ఇస్తాయి. అట్లా డిపెండ్స్ ఆన్ మన ఫీడింగ్ ప్లస్ మనం ఎంత జల్దీ కట్టిస్తామో దాని ప్రకారంగా ఇస్తాయి అన్నది. కానీ బన్నీ, జాఫరాబాదీ అనేది ఎప్పటికీ మనకి మోసం అనేది లేదు ఆ బ్రీడ్లో. ఓకే, ముర్రాలో ఏంటంటే కల్తీ వస్తున్నాయి. హర్యానా నుంచి డైరెక్ట్ వచ్చినా కూడా మీకు కల్తీ వస్తుంది. వేరే స్టేట్స్ యూపీవి ఆడైడై కలిసి వస్తున్నాయి. హర్యానా నుంచి వచ్చిన మనం డైరెక్ట్ హర్యానా పోయి తీసుకొచ్చినా దాంట్లో కూడా అవి మిక్స్ అయ్యి వస్తున్నాయి. అక్కడ వాళ్ళే అక్కడ పోయి కొనుక్కొచ్చి హర్యానా పేరు పెట్టి, హర్యానా బండి నెంబర్ పెట్టి అమ్ముతారు తెచ్చి, అంతే. ఈ జంగల్, గుజరాత్ జంగల్, జాఫరాబాద్ జంగల్ అనేది ఆడ మోసం ఉండదు. ఓకే, పాలు 1 లీటర్ తక్కువ ఇవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ ఇస్తుంది. రైతుకు మంచిది ఉంటుంది. అదే మెయిన్. లాంగ్ టర్మ్ ఇస్తేనే రికవరీ ఉంటుంది. ఒక బర్రె మేపినప్పుడు ఒక 2 ఈతలు పెట్టుకున్నా, 3 ఈతలు పెట్టుకున్నా మనకి లాంగ్ టర్మ్ ఇస్తేనే రికవరీ ఉంటుంది. అమౌంట్ ఇలా మనం 1,40,000 పెట్టినా, 1,50,000 పెట్టినా అది రికవర్ కావాలంటే మినిమం బర్రె మనకి 8 to 9 months ఇవ్వాలి, ప్లస్ ప్రెగ్నెంట్ కావాలి బర్రె. అవును. అడ్రస్ ఒకసారి చెప్పరా? మన అడ్రస్ వచ్చేసి ఉడంగడ్డ, HP పంప్, సిద్రా ప్యాలెస్ బ్యాక్ సైడ్. 23 తారీఖు మనకు జాతర ఉంటుంది. 23 తారీఖు ఎట్లయినా ఖచ్చితంగా రైతులు కొనుగోలు చేసే రైతులైనా, విజిట్ చేసే రైతులైనా ఎవరైనా నేరుగా రావచ్చు, చూడవచ్చు, మన ఫామ్ విజిట్ చేయవచ్చు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.